హాయ్ గైస్, రివ్యూ ఆఫ్ మహా అవతార్ నరసింహ. ఈ మూవీ 2 hours and 11 minutes తో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. యాక్చువల్ గా నేనైతే గైస్ ఈ మూవీ అయితే 3 times చూసాను గైస్. 2 times అయితే థియేటర్స్ కి వెళ్ళాను, 1 time అయితే ఓటీటీ లో చూసాను గైస్. ఇంకా ఈ మూవీలో యానిమేషన్ ఉంటుంది గైస్, చాలా అంటే చాలా బాగుంటుంది. మన ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ యానిమేషన్ అని చెప్పొచ్చు. ఇంకా ఈ మూవీలో ఆ యానిమేషన్ కానీ మన నరసింహ స్వామిని చూపించడం కానీ చాలా అంటే చాలా బాగా చూపించారు గైస్. ఎక్స్ట్రీమ్లీ నాచ్ అని చెప్పాలి. మీకు మైథాలజీ థ్రిల్లర్స్ మూవీస్ ఇష్టం అయితే గైస్ ఈ మూవీ అయితే డెఫినెట్లీ చూడండి గైస్. చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది మీకైతే మూవీ. ఇంకా మూవీలో ఆ ఫైట్స్ కావచ్చు, ఆ ఎమోషన్ కావచ్చు, ఆ యానిమేషన్ కావచ్చు, ఆ డివోషన్ కావచ్చు, మనకి చాలా అంటే చాలా సింపుల్ కనెక్ట్ అవుతుంది గైస్. లిటరలీ గైస్ ఆ డివోషనల్ సీన్స్ కి అయితే గైస్ మనం చాలా అంటే చాలా సింపుల్ కనెక్ట్ అవుతాం, మనం చాలా అంటే చాలా డీప్ గా కూడా కనెక్ట్ అవుతాం. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంట్రా అంటే నరసింహస్వామి తన భక్తుడి కోసం వచ్చి ఏం చేసేవాడో అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్, డెఫినెట్లీ చూడండి, ఖచ్చితంగా చూడండి అనమాట. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. కాకపోతే స్టార్టింగ్ లో ఒక సీన్ ఉంటుంది, అదైతే అంతగా డిస్టర్బ్ చేయకపోవచ్చు అన్నట్టయితే. ఇంకా మూవీలో లాస్ట్ లో ఒక హాఫ్-అన్-అవర్ అయితే గైస్ గూస్ బంప్స్ గైస్, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. మనం లిటరల్లీ అలా కనెక్ట్ అయిపోతాం అనమాట. ఏంటంటే మనం అక్కడే ఉన్నట్టు మనం ఆ వాళ్ళలో మునిగిపోతాం గైస్, అంత కనెక్ట్ అవుతాం అన్నమాట మూవీకి. ఇంకా మూవీలో సాంగ్స్ కానీ బీజిఎంస్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి గైస్. లిటరల్లీ బీజిఎం మామ చాలా అంటే చాలా బాగుంటది. క్లైమాక్స్ లోకి బీజిఎం వస్తుంది నరసింహ అనేసి, వేరే అంటే వేరే లెవెల్ బీజిఎం గైస్. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు కూడా బీజిఎం అయితే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది గైస్. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే ఒక సాంగ్ ఉంటుంది గైస్, డివోషనల్ సాంగ్, అది కూడా మన విష్ణు మీద ఉంటుంది అనమాట. ఆ సాంగ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది గైస్. లిటరల్లీ ఆ సాంగ్ ఉంటుంటే గైస్ నాకైతే గూస్ బంప్స్ అనమాట. ఇంకా మూవీలో నాకైతే అక్కడక్కడ కొంచెం యానిమేషన్ అయితే కొంచెం డల్ అనిపించింది. పర్ఫెక్ట్ గా ఎక్కడరా అంటే హిరణ్యకశిప జ్ఞానం చేసిన తర్వాత అయితే ఒక 10 minutes అయితే కొంచెం యానిమేషన్ కొంచెం డల్ గా ఉన్నట్టు అనిపించింది నాకైతే. దాని తర్వాత నుంచి మళ్ళీ బాగుంటది గైస్, యానిమేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటది. ఎగ్జాక్ట్ గా 10 minutes అయితే కొంచెం డల్ అనిపించింది నాకైతే అంతే. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే, డైరెక్షన్, విజువల్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి గైస్. లిటరలీ డైరెక్షన్ గైస్ కొన్ని కొన్ని సీన్స్ లో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. యానిమేషన్ లో కూడా ఇలా ఉంటది డైరెక్షన్ అని చూపించారు గైస్. నాకైతే అదైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చింది గైస్. నేనైతే ఈ మూవీ రికమెండ్ చేస్తాను గైస్. సో ఓవరాల్ గా నా రేటింగ్ వచ్చేసి 4/5.